హెచ్సివి న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా ముఖ్యాంశాలు. శోధన సంస్థ వ్యవస్థాపకులు పెమ్మరాజు కామేశ్వరరావు నిస్వార్థ కర్మయోగి. భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు. 3 టౌన్ లిమిట్స్ లో వ్యాపారుల అక్రమాలను స్వచ్ఛందంగా తొలగించాలి. సిఐఎస్ సాంబశివరావు. భారత జ్యోతి పురస్కార గ్రహీత డాక్టర్ పెమ్మరాజు దుర్గా ప్రసాద్ సేవా మార్గంలో బహుదూరపు బాటసారిగా సుదీర్ఘకాలం అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం శ్రమించిన నిస్వార్థ కర్మయోగి అని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు భారత జ్యోతి పురస్కారాన్ని కామేశ్వరరావుకు ప్రదానం చేశారు. రామకృష్ణ కవి కళాక్షేత్రం వేదికగా తెనాలి ప్రచురణలు రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం సంయుక్త ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ సభ అధ్యక్షులుగా వ్యవహరించిన డాక్టర్ పెమ్మరాజు దుర్గా కామేశ్వరరావు భారత జ్యోతి పురస్కార సభ అత్యంతం సభికులను ఆలోచింపజేసింది. సమాజ హితం కోసం ఎంతో కొంత సేవ చేయాలన్న ప్రేరణకు దోహదపడింది. ప్రముఖ సాహితీవేత్త ఓలిటి పార్వతీశం సభ స్వాగతం పలకగా సభ అధ్యక్షులు ఎమ్మెల్సీ అలపటి రాజేంద్ర ప్రసాద్ ప్రారంభ ఉపన్యాసం చేస్తూ వేదికను అలంకరించిన వారంతా సమాజ ప్రయోజనం కోసం వారించుకున్న రంగం ద్వారా తోడ్పాటు అందిస్తున్న వారేనని అన్నారు. అమ్మకు, అమ్మ భాషకు, జన్మభూమికి ప్రాధాన్యం ఇచ్చే మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వ్యక్తిత్వ వికాసాన్ని వివరించారు. భారత జ్యోతి పురస్కారం ప్రదానం చేసేందుకు సత్కార స్వీయకర్తకు సరిచూడి అని కొనియాడారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు మాట్లాడుతూ విజయవాడలో జన్మించిన దుర్గా కామేశ్వరరావు భౌతిక శాస్త్రంలో ఉన్నతిని సాధించేందుకు ఖండాంతరాలు దాటి వెళ్లిన తన లక్ష్యం సాధించుకున్నాక తనకు ఎదురైన పరిస్థితుల వల్ల ఏర్పడిన మానసిక సంఘర్షంలో తన రాష్ట్రంలో అవిద్య, నాగరికత, ఆకలి బాధలతో మగ్గిపోతూ పీడనకు గురవుతున్న సమాజంలో చైతన్యం కోసం, స్వరాష్ట్రం కోసం తిరిగి వచ్చి నిర్విరామ కృషితో సాధించిన ప్రగతి స్ఫూర్తిదాయకమన్నారు. సుదీర్ఘ తమ ప్రసంగంలో తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రులు తెలుగు భాషలోనే ప్రభుత్వాన్ని నడిపిస్తామని తనకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో శాసనసభ్యుల బాధ్యత చట్టాలు చేసే వరకేనని వాటిని అమలు చేసే ప్రజలకు చేరువ చేసే అధికారాల విధులు శాసనసభ్యుల జోక్యం చేసుకునే విధానంలో మార్పులు రావాలన్నారు. సేవాభావం ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని, అప్పుడే సమాజం సౌభాగ్యం ఉంటుందన్నారు. అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ డాక్టర్ పెనురాజు దుర్గా కామేశ్వరరావు పరిచయ సంచికను ఆవిష్కరించి మాట్లాడుతూ శోధన సంస్థ ద్వారా బాలబడులను ఏర్పాటు చేసి చిరు ప్రాయంలోనే మాతృభాష మాధుర్యాన్ని వారికి అందించే విధంగా ఆటపాటలతో వారిలో విద్య పట్ల ఆసక్తిని పెంచిన విధానం నేటి అంగన్వాడీ బడులలో అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. మహిళా పొదుపు సంఘాలకు మార్గం చూపుడ శోధన సంస్థ నిర్వాహకులు పేదరిక మంచుల నుండి ఆర్థిక ఉన్నతికి దారులు వేశారని, ఓ విధంగా నిర్వహించే మహిళా స్వయం సహాయక సంఘాలకు స్ఫూర్తిగా నిలుస్తాయనే భావన వ్యక్తం చేశారు. హైకోర్టు న్యాయమూర్తి కె ఇంద్రనీల్ బాబు మాట్లాడుతూ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు శోధన సంస్థ వ్యవస్థాపకులు పెమ్మరాజు దుర్గా కామేశ్వరరావుకు ఇరువురి జీవన శైలిలో దగ్గరగా ప్రతిబింబించే అంశాలను సభికులకు వివరించారు. అనంతరం మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు భారత జ్యోతి పురస్కారాన్ని శోధన సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ పెమ్మరాజు దుర్గా కామేశ్వరరావుకు ప్రదానం చేశారు. పురస్కార గ్రహీత తమ స్పందన వ్యక్తం చేస్తూ ఈ పురస్కారాన్ని అందుకునేందుకు తనకున్న అర్హత తనకు తెలియదని చెబుతూ ఏదైనా సాధించాలని మనసు పెట్టి చేసే పనిలో ఆటంకాలు ఏదో రూపంలో వస్తూ ఉంటాయని, అటువంటి ఆటంకాలను తను ఎదుర్కొన్నానని అన్నారు. అణగారిన సమాజం ఉన్నతే లక్ష్యంగా తనతో కలిసి వచ్చిన వారితో చేసిన 46 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో సంతృప్తిని పొందానన్నారు. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలలో మెరుగైన విద్యా వికాసం, ఆర్థిక పరిపుష్టి కోసం అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ మోహన్ కద్దా సలహా మేరకు విజయనగరం జిల్లా గరివిడి, చిరుపల్లి మండలాలను ఎంచుకుని అంచులంచులుగా సాధించిన ప్రగతిని వివరించారు. వయోభారం వెంటాడుతుందని, నాటి ఒంటరి పోరాటం నేడు చేయలేకపోయినా శోధన సంస్థ ద్వారా సేవా మార్గంలో ముందుకు నడిచే యువతకు మార్గదర్శనాన్ని కలుగుతాననే భావనను వ్యక్తం చేశారు. తొలుత శోధన సంస్థ సభ్యులు ఆలపించిన సమాజ చైతన్య గీతాలు ఆహుతులను ఆలోచింపజేశాయి.
రంగనాయకి శిష్య బృందం చేసిన శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు మన సంస్కృతికి అద్దం పట్టాయి. అదేవిధంగా డబుల్ హార్స్ అధినేత మునగాల శ్యామ్ ప్రసాద్, కుమార్ పంప్స్ అధినేత కొత్తం సుబ్రహ్మణ్యం సౌజన్యంతో రూపొందించిన పెమ్మరాజు దుర్గా కామేశ్వరరావు సాధించిన విజయాల డాక్యుమెంటరీ వీడియోను పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆవిష్కరించారు. గిరిజన ప్రాంతంలో నాటి సామాజిక పరిస్థితులు, పెమ్మరాజు దుర్గా కామేశ్వరరావు వారిదైన విధానంతో సాధించిన ప్రగతిని వీడియో ద్వారా విశదీకరించారు. ఈ కార్యక్రమాన్ని తెనాలి ప్రచరణలు సురేష్, రోటరీ వైకుంఠపురం అధ్యక్షులు నల్లూరి వెంకటేశ్వరరావు, గిరిధర్ గౌడులు పర్యవేక్షించగా వివిధ రంగాల ప్రముఖులు, సేవాభిలాషులు, తెలుగుదేశం శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ తెనాలి ప్రచరణలు మరియు రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ సేవా జ్యోతి, భారత జ్యోతి అనే పేరుతో సేవా జ్యోతి పురస్కారం ప్రధానోత్సవంలో పాల్గొనడం నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తోంది. దాంతోపాటు ఈ తెనాలి నగరం అంటే కూడా నాకు కొంత మనసులో బాగా అభిమానం ఉంది. నేను చదువుకునే రోజుల్లో జయాంధ్ర ఉద్యమంలో ఈ తెనాలి నుంచే ఎక్కువ భాగం ఇక్కడ కేంద్రంగా పెట్టుకుని మొత్తం అంతా రాష్ట్రం అంతా నేను డాక్టర్ హరిబాబు గారు ఇప్పుడు ఒరిస్సా గవర్నర్గా ఉన్నాడు, ఆయన ఇద్దరం కలిసి మొత్తం తిరిగి ఆ రోజులు నేను మర్చిపోలేను. ఈ పట్టణంలో ఉండడం, చుట్టుపక్కల గ్రామాల్లో కూడా నాకు చాలా మంది మిత్రులు కూడా ఉన్నారు ఆ విధంగా ఆ రోజుల్లో ఉన్నవాళ్ళు. అందువల్ల తెనాలికి రావడం, ఈ తెనాలి కళలకు కాణాచి కేంద్రం. మన సనాతన ధర్మంలో ఆర్తులకు సేవ చేయడం గురించి ఒక అద్భుతమైన శ్లోకం ఉంది. నా త్వహం కామయే రాజ్యం నా స్వర్గం నా పునర్భవం కామయే దుఃఖతప్తానాం ప్రాణీనాం ఆర్తినాశనం. అంటే దీని అర్థం నాకు రాజ్యం వద్దు, స్వర్గం వద్దు, మళ్ళీ జన్మ కూడా వద్దు, కష్టాల్లో ఉన్న జీవుల బాధలను పోగొట్టగలిగే ఆ అవకాశం నాకు రావాలి, నాకు కావాలని దాని యొక్క వేదంలో చెప్పిన మాట. ఈ శ్లోకం శ్రీ పెమ్మరాజు దుర్గా కామేశ్వరరావు గారికి సరిగ్గా సరిపోతుంది. ప్రతి ఒక్కరూ జన్మనిచ్చిన అమ్మను, ఆ తర్వాత మనం పుట్టిన జన్మభూమిని, మనకు పాఠం చెప్పిన గురువులు, మన అమ్మ కడుపు నుంచి వచ్చిన యొక్క భాష అయితే ఉందో, గర్భం ఇచ్చిన భాష, మాతృభాషలో మర్చిపోయిన వాడు మానవుడే కాదు అనే విషయాన్ని చూపిస్తారు. అంత ఉన్నత స్థానంలో ఉండి ప్రొఫెసర్గా ఉండి వేలాది డాలర్లు సంపాదిస్తూ వాడిని వదిలేసి తన దేశానికి, తన రాష్ట్రానికి, తన సొంత జిల్లాకి, శ్రీకాకుళానికి రావాలని చెప్పి అనుకోవడం వ్యక్తితో సామాన్య విషయం కాదు. అలాంటి అసామాన్యమైన నిర్ణయం తీసుకున్నందుకు వారిని నేను హృదయపూర్వకంగా మనందరి తరఫున వారిని అభినందిస్తున్నాను. మనం నిజమైన కర్మయోగి శ్రీ కామేశ్వరరావు గారు వారి జీవితం ఈ తరానికి ఒక సందేశంగా మారాలా. ఈ సేవా జ్యోతి పెద్ద భారత జ్యోతి పురస్కారం వారికన్నా అర్హులైన వ్యక్తికి వారు ఉంటారని నేను అనుకోను. వారికి నా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తూ వారి స్ఫూర్తితో యువతరం పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు రావాలని, ప్రజలను స్వయం సమృద్ధి కేంద్రాలుగా తీర్చిదిద్దే బాధ్యత తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ, యుఎస్ నుంచి హైదరాబాద్ రాగానే నేను ఒక్కడిని చీపురుపల్లి, గరివిడి దగ్గర ఉన్న చీపురుపల్లి గ్రామానికి నేను ఒక్కడనే వెళ్ళాను. నాకు కూడా ఎవరు లేరు. ఒక్కడనే వెళ్ళి అక్కడ ఒక దళిత గ్రామంలో కొన్ని కార్యక్రమాలు మొదలుపెట్టాము. కార్యక్రమాలు ఏమిటంటే, వాళ్ళ భూములు అప్పుడు పెద్దల చేతుల్లో ఉంటే దాన్ని వాళ్ళకి తిరిగి ఇప్పించడానికి చట్టపరంగా సాధ్యమవుతుందా లేదా అనేది ఆలోచించి వాళ్ళకి చట్టపరంగా భూముల్ని తిరిగి ఇప్పించడమైంది. బడుగు బలహీన వర్గాల ఇళ్ళన్నీ కాంట్రాక్టర్ చేతుల్లోనూ నాయకుల చేతుల్లోనూ ఉండేవి, బ్యూరోక్రాట్స్ చేతుల్లోనూ ఉండేవి. అప్పుడు నైట్ స్కూల్స్ పెట్టినప్పుడు కొందరిని మోటివేట్ చేసి విజయ కాలనీలో ఉండే రజకులు, చురకులు వాళ్ళు మా ఇల్లు మేమే కట్టుకుంటామని ముందుకొచ్చారు. దానికి వ్యతిరేకంగా మొత్తం అడ్మినిస్ట్రేషను, పొలిటీషియన్స్, కాంట్రాక్టర్స్, కలెక్టరు అందరూ వ్యతిరేకించారు. కానీ ఒక పట్టుదలతో మేము ఆ కాలనీని, అప్పుడు ఎస్ఆర్ శంకరన్ గారని సోషల్ వెల్ఫేర్ సెక్రటరీగా ఉండేవారు, వారు సహకారంతో ఈ అడ్లన్నీ పక్కన పెట్టి ఆ కాలనీ పూర్తి చేసాం. ఆ కాలనీ పూర్తయిన తర్వాత ప్రజలను అడిగితే
మేము లోకల్ ఎమ్మెల్యేని పిలవము, సర్పంచ్ని పిలవము, కలెక్టర్ని పిలవము అంటే సత్తెనపల్లి వెళ్ళి వావిలాల గోపాలకృష్ణ గారిని పిలిచి మేము ఆ కాలనీ ప్రారంభించాం. అంటే వీ వెంట్ అగెన్స్ట్ ది ప్రోటోకాల్. ఎందుకు ప్రోటోకాల్కి ఎగనెస్ట్గా వెళ్ళగలిగాము? మమ్మల్ని ఎవడో పీకి తీసేయలేదు. ప్రజలు ముఖ్యం. ఇన్ ఏ డెమోక్రసీ పీపుల్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దాన్ అడ్మినిస్ట్రేషన్ అండ్ లీడర్స్. లీడర్స్ will last at least 10 years, 15 years, 20 years, the rule. But people will survive forever. వ్యక్తే శక్తి అవుతుందని చెప్పి చూపించినటువంటి ఒక గొప్ప మహామనిషికి ఈరోజు మనం పురస్కారం చేసుకుంటాము. ఎవరి చేత ఎవరికి సన్మానం, ఎవరి చేత ఎవరికి పురస్కారం అనేది అది పైన రాయబడి ఉందండి. నేను చేసింది ఏం లేదు. ఆ ఇద్దరి యొక్క కలయిక ఈ సమాజానికి అవసరం. మరి ముఖ్యంగా మన ప్రాంతం యొక్క గౌరవానికి ఇది ఒక మచ్చుతునక. అందుకే ఇక్కడ ఆ గౌరవం జరగాలని వారి చేత ఈ ప్రయత్నం అని చెప్పి చెప్పుకోవడం ఒక గొప్ప విషయంగా భావించాలి. అదేవిధంగా పెద్దలు మధుప్రసాద్ గారు, ఆయనకి గురించి మనం చెప్పాలంటే జగమెరిగిన బ్రాహ్మణుడికి జంజవేలు అన్నట్టుగా ఆయన గురించి నేను వేరేగా ఏం చెప్పినా కూడా తక్కువగానే అనిపిస్తా ఉంటాను. ఆయన ఈ సమాజాన్ని ఏది అవసరమో ఒక అడుగు ముందుకు ఆలోచించగలిగినటువంటి ధీశాలి, వజ్ర సంకల్పం. పట్టింది వదలదు. ఎంత బాధ అయినా కూడా, ఎంత కష్టమైనా కూడా దాన్ని సాధించాలి లౌకికంతో అని చెప్పి నిరంతరం ప్రయత్నించే వ్యక్తి మధుప్రసాద్ గారు. ఇలాంటి వ్యక్తిని నేను చూడలేదండి. అలాంటి వ్యక్తిని మేము ఇక్కడికి ఆహ్వానించుకుని సత్కరించిన అవకాశం మా కరెక్ట్ గొప్ప అదృష్టం అని చెప్పి నాకు సురేష్ చెప్పాడు. నిజంగా మాతో అదృష్టం. ఎందుకంటే నేను చాలా మంది పెద్దలతో పరిచయం ఉంది, కానీ వీటితో నాకు చూసినట్టు ఉంది, కానీ పరిచయం లేదు నాకు. 1977 ఉప్పెన్ తుఫాన్ తర్వాత అనేక సేవా సంస్థలు ఆరుగన మా పనిచేయటం, వారందరితో కూడా ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా సత్సంబంధాలు ఉన్నాయి. అయితే ఒక అమెరికా దేశంలో ఉన్నతమైన స్థితిలో, వృత్తిలో ఆయన భౌతిక శాస్త్రంలో ఆచార్యుడిగా ఉంటూ అక్కడ నీగ్రోలకి మద్దతు పలికి, సరే మన ఇక్కడ నీగ్రోల గురించి ఆలోచిస్తున్నాం, కానీ మన దేశం ఏంటి, మన దేశంలో పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి వచ్చి ఈరోజున ఉత్తరాంధ్రకి నుంచి ఒక వెలుగు దీపంగా వాళ్ళు ఇచ్చిన వ్యక్తి శ్రీ రావు గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం రైతాంగ ప్రయోజనాలకు పెద్దపీట వేస్తుందని, వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం పంచసూత్రాలను అమలు చేయనున్నట్లు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గురువారం తెనాలి మండలం కొలకలూరు గుడివాడ గ్రామంలో నిర్వహించిన రైతన్న మీకోసం కార్యక్రమంలో అన్నారు. తెనాలి మండలంలోని కొలకలూరు గుడివాడ గ్రామాల్లో గురువారం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ రైతన్న మీకోసం కార్యక్రమంలో పాల్గొని కూటమి ప్రభుత్వం ద్వారా రైతాంగానికి అందుతున్న ప్రయోజనాల గురించి వివరించారు. అన్నదాత సుఖీభవ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం, పీఎం కిసాన్ పథకాల ద్వారా కేంద్ర ప్రభుత్వం 20,000 రూపాయలు ప్రతి రైతు ఖాతాలో జమ చేసే విధానంలో తొలి విడత సాయం రైతుల ఖాతాల్లో జమ చేశామని అన్నారు. గత ప్రభుత్వానికి భిన్నంగా కూటమి ప్రభుత్వం రైతుకు భరోసా కల్పిస్తుంటే ప్రతిపక్ష హోదాలే నాయకులు మాట్లాడే మాటలు వారి అనైతిక దృష్టికి అద్దం పడుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతులతో ముఖాముఖి మాట్లాడి గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కలుగుతున్న ప్రయోజనాల గురించి విశ్లేషించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూపొందించిన 5 విధానాలను ప్రతి రైతు దాకా తీసుకువెళ్లే చర్యలు చేపట్టినట్టు తెలిపారు. ఈ వారం రోజులు వ్యవసాయ శాఖ, అనుబంధ శాఖల సిబ్బంది మండలంలోని అన్ని గ్రామాల్లోని ప్రతి రైతును ప్రత్యక్షంగా కలిసి అవగాహన కల్పించనున్నట్లు పేర్కొన్నారు. నీటి భద్రత, డిజిటల్ వ్యవసాయం, ఆధునిక సాంకేతికత, సమగ్ర మార్కెటింగ్, పంటల లాభదాయకతపై రైతులకు వివరించున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏడీఏఆర్ విజయబాబు, ఏఓ కె సుధీర్ బాబు, విఏఏ నాగరాజు, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నలిబోయ నాగేశ్వరరావు, భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు కడియాల నందకిషోర్, గుడివాడ గ్రామ సర్పంచ్ ఎడ్లపాటి రాకేష్, కొలకలూరు గ్రామ మాజీ సర్పంచ్ ఒల్లూరు ప్రసాద్, గ్రామ పిఎస్సిఎస్ మాజీ చైర్మన్ గద్దె వెంకట్రావు, పంది వెంకటనారాయణ, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ సిహెచ్ వెంకట్, దూలిపూడి పూర్ణచంద్రరావు, కలకండ శేషయ్య, షేక్ జిలానీ, తోట శ్రీకాంత్,
భారతీయ జనతా పార్టీ నాయకులు తోటకూర కోటేశ్వరరావు తదితర కూటమి పార్టీల నియోజకవర్గ మరియు మండల స్థాయి నాయకులు, గ్రామ స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు. మనం బకాయిలు తీర్చాం, ధాన్యం బకాయిలు కానీ లేకపోతే ఇతర బకాయిలు కానీ. అంతేకాకుండా వీళ్ళు యాంత్రీకరణ పూర్తిగా నాశనం చేశారు. ఏ రకంగా నాశనం చేశారు? గతంలో మనం ఈ సీజన్ వస్తే టార్పాలను ఇచ్చేవాళ్ళం సబ్సిడీ మీద. 5 ఏళ్ళలో ఒక టార్పాలను ఎవరన్నా తెచ్చుకున్నారు ఈ ఊళ్ళో? లేదండి. నేను చెప్పగానే మీరు లేదండి కాదు, ఉంటే చెప్పండి నిజంగా. ఏంటి లేకపోతే స్ప్రింక్లర్స్ కానీ, డ్రిప్ ఇరిగేషన్ కానీ, లేకపోతే రైతులను ప్రోత్సహించే ఏ పథకమైనా సరే, ఒక రొటావేటర్ కానీ, లేకపోతే ఒక ఆయిల్ ఇంజన్ కానీ, ఒక స్ప్రేయర్ కానీ, లేకపోతే ఇంకోటి కానీ యాంత్రీకరణ ద్వారా రైతు సాగు చేసుకోవడానికి, ₹1 లాభపడటానికి మనం చేసినటువంటి పథకాలు కానీ, మనం ప్రవేశపెట్టినటువంటి పథకాలు కానీ పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం అయితే, మనని ఈ రోజున ఇచ్చేయలేదు అని చెప్పి మనం ఏ రకంగా ఆ రోజున సబ్సిడైజ్ చేసాం, ఏ రకంగా ఆ రోజున పంపు సెట్లకి కరెంట్ ఇచ్చాం, అసలు ఈ ఊళ్ళో డొమెస్టిక్ ఎన్ని స్తంభాలు వేసాం, అదేవిధంగా ఆ కాలువ కట్టిన మురుగు కాలం మీద ఎన్ని స్తంభాలు వేయించి ఎంతమందికి కరెంట్ ఇచ్చి ఎన్ని రకాలుగా మోటార్లు పెట్టుకోవడానికి అవకాశం కల్పించింది గత ప్రభుత్వం. ఇవన్నిటినీ వదిలేసి వాళ్ళు ఏమీ చేయకపోగా మనం గతంలో 2014-19లో ఏ రకంగా అయితే చేశామో మళ్ళీ 19 నుంచి 24 వరకు ఏ రకమైనటువంటి అభివృద్ధి రైతు పరంగా జరగకపోగా ఏ రకంగా కృత్రిమ కొరత వాళ్ళు సృష్టించారు. ఆ రోజున ఎరువుల కోసం లైన్లో నుంచోని లాఠీ దెబ్బలు తిన్నాం. మనం ఏ రోజు కొరత రాకుండా చూసాం. ఎక్కడైనా కొరత వస్తే వెంటనే ఆదుకోవటానికి చూసాం. ప్రజల దగ్గర ఉన్నాం, ప్రజలతో ఉన్నాం. రైతు యొక్క ఆవేదన అర్థం చేసుకొని రైతుకు న్యాయం చేసే విధంగా మనం పాలన చేసాం. అది ఎక్కడ లేకుండా వీళ్ళు ఏదో ఊరినే కంటిన్యూగా ఏదో ఒకటి గొడగాల్చి అవతలాడి మీద వేస్తే ఎంత కొంత మసి అంటకపోద్దా అన్నట్టుగా ఆ రకమైన ప్రయత్నంలో ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. కానీ ఇవాళ ఇది పీపీపీ మోడల్ అంటే ప్రైవేటైజేషన్ చేస్తున్నారు విద్యనని చెప్పి. ప్రైవేటైజేషన్ చేసిందే నువ్వు. ఏదైతే కన్వీనర్ కోటాకు కూడా డబ్బులు వసూలు చేసింది నువ్వు. ఇవన్నీ దాచేసి వాళ్ళు నువ్వేదో నేను నిజం పలుకుతున్నానని చెప్పి ఏదో ఇవాళ ప్రజల్లోకి వచ్చి దండాలు పెట్టుకుంటూ ఉంటుంటే చెప్పొచ్చు, ఏదైనా చెప్పొచ్చు అని అనుకుంటే, ఏదో ఒకటి ప్రతిపక్షం ఉన్నప్పుడు ఏదైనా మాట్లాడచ్చు అని అనుకుంటే, వాళ్ళు చేసిన పాలన ఉంది. 5 ఏళ్ళలో ఎవరెవరికి ఏం న్యాయం చేసావు ఉంది, ఏ రకమైన నష్టం చేసావు ఉంది, ఎట్లాంటి నష్టం కలిగిందో ఉంది. 9 సార్లు రైతులు నష్టపోతే ఒక్క చోటకైనా వచ్చి ప్రాంతంలో నీ ఇంటి పక్కనే కదా ఇదంతా, బయట కాదు కదా. ఇవాళ ఏమీ చేయకపోగా వీళ్ళందరూ మళ్ళీ ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారు. 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంలో ఓ కార్యాచరణగా తొలగించడం గురువారం 3 టౌన్ లిమిట్స్ లో పర్యటించిన సిఐఎస్ సాంబశివరావు వ్యాపారులకు సూచించారు. ఈ సందర్భంగా గురువారం 3 టౌన్ సిఐ సాంబశివరావు బ్యారిస్పేట వ్యాపార కూడల్లో పర్యటించారు. ట్రాఫిక్ కు అంతరాయంగా ఆయా షాపుల్లో ముందు ఉన్న అక్రమాలను తొలగించాలని వ్యాపారులకు సూచనలు చేశారు. అదేవిధంగా రౌడీ షీటర్ల నివాసాలకు వెళ్లి వారి వ్యవహార శైలిపై ఆరా తీశారు. ఈ పర్యటనలో సిఐ సాంబశివరావు ఎంట 3 టౌన్ ఎస్ఐ సిబ్బందులు ఉన్నారు. ఇప్పుడు కొడుకులు పోగొట్టుకున్న తల్లులు ఇప్పుడు ఇతను సంపేశాడంటే ఎంత మంది ఏడ్చుంటారు ఆనాడు. మనం తేగలుగుతామా? ఎంతమంది కన్నీళ్ళకి ఇతను కారకుడై ఉంటాడు. ఇప్పుడు తెలుసుకొని బాధపడుతున్నాడు అయ్యా. తెలియని వయసులో చేశానమ్మా, నాకు ఇప్పుడు బాధ కలుగుతుంది అని అంటున్నాడు. పశ్చాత్తాపం వస్తే మంచిదే, ఓకే. రాకపోతే మాత్రం పోలీసు యాక్షన్ సార్ చాలా సీరియస్గా ఉంటాయి. వ్యవసాయంతో పాటు రైతుకు ఆదాయము వనరైన పాడి పరిశ్రమ అభివృద్ధికి మెరుగైన పాడి గేదెల ఉత్పత్తికి పశువులలో పిండి మార్పిడి విధానం పైలట్ ప్రాజెక్టుగా గుంటూరు జిల్లాలోని 5 నియోజకవర్గాల్లో ఒక్కో గ్రామానికి ఎంపిక చేయడం జరిగిందని రాష్ట్ర పశుగణ అభివృద్ధి సంస్థ సీఈఓ డాక్టర్ ఎం శ్రీనివాసరావు పేర్కొన్నారు. పశువులలో పిండ మార్పిడి ద్వారా గర్భధారణ కార్యక్రమాన్ని గురువారం తెనాలి ప్రభుత్వ పశు వైద్యశాలలో నిర్వహించారు. చేబ్రోలు పశు వైద్యశాల ఏవో డాక్టర్ కె సాంబశివరావు ఎంపిక చేసిన పశువులకు పిండ మార్పిడి గర్భధారణ విధానం అమలు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశాన్ని రాష్ట్ర
పశుగణాభివృద్ధి సంస్థ సీఈఓ డాక్టర్ శ్రీనివాసరావు మీడియాకు వివరించారు. మేలు జాతి పశువుల ఉత్పత్తి కోసం 5,000 ఖర్చు అయ్యే పిండాధారణ విధానాన్ని రైతులకు అవగాహన పెంచేందుకు ఉచితంగా చేయడం జరుగుతుందని తెలిపారు. 5 నియోజకవర్గాల్లో ఎంపిక చేసిన 5 గ్రామాలకు చెందిన 5 గేదెలకు పిండ మార్పిడి ద్వారా గర్భధారణ చేశారు. రానున్న ఫిబ్రవరికి జిల్లాలో 100 గేదెలకు ఈ విధానం అమలు చేస్తామని తెలిపారు. గేదె ఎద్దుకు వచ్చిన వారం రోజుల తర్వాత పిండ మార్పిడి గర్భసాధారణ శాస్త్రీయంగా చేయడం జరుగుతుందన్నారు. మేలుజాతి పశువుల ఉత్పత్తి లక్ష్యంగా చేపట్టిన ఈ విధానం ఉపయోగించుకున్న రైతులు గేదెలు 4 సంవత్సరాలలో మేలైన పశు సంపద వృద్ధి చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పశుగణ అభివృద్ధి సంస్థ ఈవో డాక్టర్ సుధాకర్, తెనాలి డివిజన్ పశు సంవర్ధక శాఖ డిడి డాక్టర్ వై పద్మావతి, డివిజన్ ఆఫీస్ ఏవో సురేందర్ బాబు, తెనాలి పశు వైద్యశాలి బి నాగిరెడ్డి తదితర సిబ్బంది పాల్గొన్నారు. రైతుల ఆధునిక సాంకేతికత పద్ధతులు అనుసరించి అధిక దిగుబడులు సాధించాలని వేమూరు శాసనసభ్యులు మాజీ మంత్రి నక్కా ఆనందబాబు తెలియజేశారు. గురువారం వేమూరు నియోజకవర్గ మండలం కేంద్రం కొల్లూరులో నిర్వహించిన రైతన్న మీకోసం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనందబాబు అధికారుల కూటమి పార్టీ నాయకులతో కలిసి రైతుల ఇళ్లకు వెళ్లి అన్నదాత సుఖీభవ కరపత్రాలను అందజేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం చేపడుతున్న పథకాలను వివరించారు. అనంతరం ఎమ్మెల్యే ఆనందబాబు విలేకరులతో మాట్లాడుతూ రైతును రాజుగా చూడాలన్నదే కూటమి ప్రభుత్వం ఆకాంక్ష అని, వ్యవసాయంలో సాంకేతికతను ప్రోత్సహిస్తుందన్నారు. ఇది రైతు సంక్షేమ ప్రభుత్వమని, ప్రతి రైతుకు ప్రభుత్వం అండగా ఉంటుందని, రైతులు ఎవరూ అధైర్యపడవద్దని, ప్రతి గింజను ప్రభుత్వం కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో వేమూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ గుడ్డిపాటి పూర్ణకుమారి, మాజీ ఎంపీపీ మైనేని మురళీకృష్ణ, తునుగుంట్ల సాయిబాబా, యార్డ్ వైస్ చైర్మన్ అమిశెట్టి కిషోర్, ఏడీఏ లక్ష్మి, తహసీల్దార్ శ్రీనివాసరావు, ఎంపీడీఓ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. అన్నదాత సుఖీభావ పథకం కింద ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు 20,000 ప్రతి రైతు ఖాతాకి జమ చేస్తామని చెప్పిన ప్రభుత్వం 46.5 లక్షల మంది రైతులకి ఇప్పుడు 2 విడతలుగా 7,000, 14,000 రూపాయలు వారి ఖాతాలకు జమ చేసిన పరిస్థితి వారికి గుర్తు చేస్తూ ఉన్నాం. ఇంకో 6,000 జనవరి నెలలో కూడా ఇచ్చిన హామీ ప్రకారం జమ చేయబోతున్నాం. అంటే ఏ పథకమైనా కూడా గతంలో చేసినటువంటి పథకాలకి మిన్నగా ఇవాళ ప్రజల్లో తీసుకెళ్తా ఉన్నాం, రైతులకు అందిస్తూ ఉన్నాం. గతంలో 7,500 ప్రభుత్వం ఇచ్చింది, ఈరోజు 14,000 చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఇస్తూ ఉంది. అదేవిధంగా ప్రతి అంశం 3,000 రూపాయలు చివరి సంవత్సరం జగన్మోహన్ రెడ్డి పెన్షన్లు పెంచితే ప్రతి సంవత్సరం 250 రూపాయల చొప్పున పెంచుతా వచ్చి మోసం చేశాడు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ ప్రకారం ఒకేసారి 3 నెలలు ఏప్రిల్ నుంచి కలిపి 7,000 రూపాయలు జూలై నెలతో మొదలుపెట్టినటువంటి పెన్షన్లు ప్రతి నెల టంచనుగా 4,000 రూపాయలు ఈరోజు ప్రతి ఒక్క అర్హత కలిగినటువంటి వృద్ధులకి, వితంతువులకి, వికలాంగులకి అందిస్తూ ఉన్నాం. రైతులకి 6,500 జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన దానికంటే అదనంగా ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా తల్లికి వందనం పథకం జగన్మోహన్ రెడ్డి 45 లక్షల పిల్లలకి ఇస్తే ఈరోజు 67.5 లక్షల మంది పిల్లలకి, విద్యార్థులకి, ఇంటర్మీడియట్ లోపు చదువుకున్నటువంటి విద్యార్థులకి తల్లికి వందనం అదనంగా 27 లక్షలు అదనంగా ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అదేవిధంగా ఉచిత బస్సు పాస్ సౌకర్యం మహిళలకు కానీ, ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం కానీ అన్నీ కూడా ఆర్థిక భారం వేల కోట్ల రూపాయలు ఉన్నప్పటికీ ఇలా చెప్పిన మాట ప్రకారం అందజేస్తున్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం. ఈరోజు అందరూ కూడా మరి చాలా హర్షం, ఆమోదం వ్యక్తపరుస్తూ ఉన్నారు. రైతుల దగ్గరికి మేము వెళ్ళి చెప్తా ఉన్నప్పుడు చాలా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో రైతులు మన ప్రాంతంలో ముఖ్యంగా ధాన్యం ఇలా కోతలు జరుగుతూ ఉన్నాయి. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశాం. దాదాపు ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఆర్ఎస్కే నుంచి కూడా ప్రతి గింజ కొనడానికి ఏర్పాట్లు చేశాం. రైతులు కూడా వినియోగించుకోండి, ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలను కూడా మీరు వినియోగించుకోండి. ఇంకేమైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురండి, వాటిని ఖచ్చితంగా తీర్చడానికి మా ప్రయత్నం మేము చేస్తాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజా ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ మెరుగైన సేవలు అందిస్తుందని వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు అన్నారు.
అనారోగ్యంతో బాధపడుతూ వివిధ హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్న పలువురికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన ఆర్థిక సహాయ నిధి చెక్కులను వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు చేతుల మీదుగా గురువారం వేమూరు నియోజకవర్గం కొల్లూరులోని క్లబ్ నందు లబ్ధిదారులకు అందజేశారు. బట్టిప్రోలు, కొల్లూరు, వేమూరు మండలాల్లోని 23 మంది లబ్ధిదారులకు 7,70,000 రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఆయన లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆనందబాబు మాట్లాడుతూ అనారోగ్యం బారిన పడిన ఆర్థికంగా చితికిపోయిన పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక వరం లాంటిది అన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ ను సద్వినియోగం చేసుకుని ఆరోగ్యంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వేమూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ గొడ్డుపాటి పూర్ణకుమారి, టీడీపీ నాయకులు తూనుగుంట్ల సాయిబాబా, మైనేని మురళీకృష్ణ, వెల్లటూరి పుణ్య శ్రీనివాసరావు, వైస్ చైర్మన్ అమ్మిశెట్టి కిషోర్, బండారు సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. 22 ఇప్పుడు 14 ఇస్తున్నాను, మొత్తం 23 కేసులు నా దగ్గర 22 ఉన్నాయి కేసులు. అంటే ఎన్నికల ముందు ఇంకా 2 సంవత్సరాల క్రితం 22 అప్లికేషన్లు నా దగ్గరికి వస్తే 22 కూడా ఒకేసారి ముఖ్యమంత్రి గారు తీసుకెళ్ళి ఏదో కొంత శాంక్షన్ చేసి తీసుకొచ్చాం. అది ఇప్పుడు ఇచ్చే చెక్కులకి ప్రత్యేకత. రొటీన్గా ఇస్తా ఉన్నాం, అది వేరే విషయం. ఇప్పటికి సాయిబాబు గారు అన్నట్టు 6 కోట్ల దాకా ఇచ్చాము, అది రొటీన్గా తీసుకొచ్చి ఇస్తా ఉన్నాం. ఇది ప్రత్యేకత ఏంటంటే వాళ్ళు ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు మనకి సంబంధం లేకుండా తీసుకొచ్చి చెక్కులు అది దృష్టిలో పెట్టుకోమని చెప్పి మన ఎమ్మెల్యే గారు మీ పట్ల చూపినటువంటి ప్రత్యేక శ్రద్ధ ఏంటంటే గతంలో జరిగినటువంటి వాటిని కూడా ఎంతో కొంత మీరు మర్చిపోయి కూడా ఉండుంటారు. వాటిని ట్రీట్మెంట్ చేయించుకుని ఈ వస్తాయా లేదా అని మర్చిపోయి కూడా ఉండొచ్చు. కానీ ఆయన గుర్తుపెట్టుకున్నాడు మీ గురించి. గుర్తుపెట్టుకుని ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్ళి ఈరోజు శాంక్షన్ చేయించిన ఫలితంగా మీకు అది 10 రూపాయలు వస్తుందా, 100 వస్తుందా, 1000 వస్తుందా అనేటటువంటి విషయాన్ని పక్కన పెడితే అసలు మీ పట్ల ఆయన చూపించిన శ్రద్ధని మీరు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్రంలో ఒక్క ఆస్తుల వివరాలు ఉమ్మీద్ పోర్టల్లో నమోదు గడువును పొడిగించాలని వైఎస్ఆర్సీపీ మైనార్టీ విభాగం గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ షుబానీ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. గురువారం దుగ్గిరాలలోని ముర్తుజా నగర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మైనార్టీ నేతల షేక్ హుస్సేన్ సాహెబ్, షేక్ మహబూబ్ జిలానీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుబానీ మాట్లాడారు. రాష్ట్రంలో వక్ఫ్ ఆస్తుల వివరాలను ఉమ్మీద్ పోర్టల్లో నమోదుకు గడువును పెంచాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. కేంద్ర మైనార్టీ శాఖ మంత్రి కిరణ్ రిజిజు గారు డిసెంబర్ 5, 2025లోగా నమోదు పూర్తి చేయాలన్న నిర్ణయం అన్యాయం. ఇంత తక్కువ సమయంలో నమోదు అసాధ్యం. ఉమ్మీద్ వక్ఫ్ పోర్టల్ గడువును డిసెంబర్ 5 నుండి మినిమం 6 నెలల గడువు పెంచాలి. రాష్ట్రంలోని వక్ఫ్ ఆస్తుల వివరాలను ఉమ్మీద్ పోర్టల్లో నమోదు చేసే గడువును డిసెంబర్ 5తో ముగియనుంది. రాష్ట్రంలో దాదాపు 4,748 రిజిస్టర్, 10,000 దాకా అన్రిజిస్టర్ వక్ఫ్ ఆస్తులు ఉన్నాయి. ఇప్పటి వరకు 3,100 ఆస్తుల వివరాలను విజయవంతంగా అప్లోడ్ చేసినప్పటికీ సాంకేతిక సమస్యలు, స్టేక్ హోల్డర్ల సమస్యల కారణంగా తీవ్ర జాప్యం జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు మరొకసారి ముఖ్యాంశాలు. శోధన సంస్థ వ్యవస్థాపకులు పెమ్మరాజు కామేశ్వరరావు నిస్వార్థ కర్మయోగి. భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు. 3 టౌన్ లిమిట్స్ లో వ్యాపారుల అక్రమాలను స్వచ్ఛందంగా తొలగించాలి. సిఐఎస్ సాంబశివరావు. మరిన్ని వివరాల కోసం చూస్తూనుండండి HCV న్యూస్.